హాయ్ దేవాంష్. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? నమస్కారం. నా పేరు మాల్యవంతం వెంకట దేవాంశ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. స్కూలు. మా స్కూల్ పేరు వెలాసిటీ స్కూల్. వెరీ గుడ్. మా నమస్తే. మా అమ్మగారి పేరు మాల్యవంతం రామలక్ష్మి మాతృదేవో భవ. ఉమ్, మా నాన్నగారి పేరు ఉమ్, మాల్యవంతం సరందీప్ ఉమ్, పితృదేవో భవ. ఉమ్, మా శ్లోకం గురువు గారి పేరు ఉమ్, జ్యోత్స్న మేడం ఉమ్. ఆచార్య దేవో భవ. ఆ, ఒక్క నిమిషం. టెస్ట్లో ఉన్నానమ్మా. చెప్పినానా? శ్రీ భగవానువాచ మయ్య ఉమ్, ఆ, ఓం స్టార్టింగ్ శ్రీ నుంచి ఓం శ్రీకృష్ణాయ పరమాత్మ నుంచి చెప్పాలి. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తి యోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पाद मय्यावेशितचेतसाम्। मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। अद्वेष्टा सर्वभूतानां శ్రేయోహి. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः। अनपेक्षसुचिर्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी भक्तिमान् यो मद्भक्तः स मे प्रियः। ఉమ్, యోనం హృష్యతి. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः। समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। ये तु धर्मामृतमिदम् ధర్మ్యామృతమిదం. ధర్మ కాదు, ये ధర్మ. तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते యథోక్తం. ధాలాగా यथोक्तं కాకుండా తాత్త. యథోక్తం. यथोक्तं पर्युपासते ఉమ్, श्रद्धदानमत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। వెరీ గుడ్. ఓం. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్ ब्रह्मविद्यायाम् ఉపనిషత్సు उपनिषत्सु ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे భక్తియోగో నామ ద్వాదశోధ్యాయ. योगो नाम ఇది నాదే మిస్టేక్, నన్ను అసలు లాస్ట్ యాడ్ చేయలేదు. द्वादशोऽध्यायः।
వెరీ గుడ్, బాగా చెప్పా, వెరీ గుడ్. ఓకే, ఉదాసీనో గత వ్యర్థ. ఓకే, తథ ద ఓకే థ సార్. ఆ సౌండింగ్ కొంచెం ప్రాపర్గా ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. మీనింగ్స్ నేర్చుకున్నావా? ఫస్ట్ అసలు అర్జునుడు ఏమడిగాడు భక్తి యోగానికి సంబంధించి, భగవాన్ ఏమని చెప్పారు? అర్జునుడు ఈ విధంగా అడిగారు. ఏమని అడిగాడు? కృష్ణ అర్జునుడు ఈ విధంగా అడిగారు, ఏ విధంగా? కృష్ణ, ఉమ్, మిమ్మల్ని విగ్రహ రూపంలో పూజించాలా, ఉమ్, లేకపోతే విగ్రహ రూపంలో పూజించే వాళ్ళు భక్తులా, లేకపోతే మీరు అన్ని చోట్ల ఉన్నారని ఊహించుకొని పూజించే వాళ్ళు భక్తులా అని అడిగారు ధ్యానించే అర్జునుడు. ధ్యానించే భక్తులు, అన్ని చోట్ల ఉన్నారని ఊహించుకుని ధ్యానించే భక్తులు గొప్పవాళ్ళు అని అడిగారు. మరి భగవాన్ ఏం చెప్పారు? భగవానుడు ఈ విధంగా అన్నారు, ఉమ్, ఏ విధంగా? ఎవరైతే నా మీద మనసు బుద్ధి లగ్నం చేసి శ్రద్ధతో పూజిస్తారో ఉమ్, వాళ్ళే నా భక్తులు. ఉమ్. శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. నిత్యయుక్త ఉపస్థితి, ప్రతిరోజు అంటే ప్రతిసారి, ప్రతి క్షణం అని మనసుని నా మీద పెట్టి ప్రతి క్షణం దేంతో పూజ చేయించాలి? శ్రద్ధ. శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు విగ్రహం పెట్టావా, విగ్రహం పెట్టలేదా అనేది ఇంపార్టెంట్. 16th శ్లోకం చెప్పి దాని మీనింగ్స్ చెప్పేసి, అందులోంచి ఎన్ని లక్షణాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భగవాను నుంచి? 16th శ్లోకం చెప్పేసి. ఓకే సార్. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ఇక్కడే ఉదాసీనో గత ఈ వ్యర్థ శ్లో- అనాలి, దానద్దు. థ థ ఉదాసీనో గత వ్యర్థ. ఓకే. ఇప్పుడు ఏమేమి ఉదాసీనో లక్షణాలు ఉన్నాయి చెప్పు. గతవ్యదః. దీని మీనింగ్ చెప్పు. అనపేక్ష ఈ అంటే శ్లోకం ఈ శ్లోకం అర్థం ఎన్ని ఏంటంటే, లక్షణాలు చెప్పారు ఇక్కడ భగవానుడు? వ్యక్తికి 6 లక్షణాలు భగవానుడు చెప్పారు. వ్యక్తికి కాదు, భక్తుడికి. భక్తుడికి 6 లక్షణాలు చెప్పారు. ఉమ్, అవేంటంటే, ఉమ్. ఆశ లేనివాడు, అనపేక్ష అంటే అనపేక్ష, ఆశ లేనివాడు, ఉమ్, శుచిర్ దక్ష, శుచిహి దక్ష, రెండు వేరు వేరు. శుచి, శుచిహి అంటే నీట్గా శుభ్రత ఉండేవాడు, కలిగిన వాడు. నీట్గా, శుభ్రత కలిగిన వాడు. ఎక్కడ? బాహ్యంగా, మనసులో, మనసులో కూడా. ఓకే. నెక్స్ట్ దక్ష అంటే దక్ష, సమర్థుడు. కేపబుల్, టాలెంటెడ్, కాంపిటెంట్, రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? ఉదాసీన. ఉదాసీన, ఉదాసీనుడు. అంటే లిబరల్, చూసి చూడకుండా పోన్లే అని కొంచెం ఓర్పు కలిగి అట్లా. తర్వాత శ్లోకం చదువు, నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. ఉదాసీనో ఉదాసీనో గతవ్యదః, గతవ్యత అంటే లే లేని విషయాల పట్ల ఏ బాధపడని విషయాలు వాడు. కదా, అయిపోయిన విషయాలు, గతం అయిపోయింది, అయిపోయిన విషయాల పట్ల పడని వాడు. పడని వాడు. ఓకే, నెక్స్ట్ సర్వారంభ. సర్వారంభ పరిత్యాగి, ఉమ్, కొత్తగాని అనవసరమైనటువంటి విషయాల్ని స్టార్ట్ మొదలు చేయకుండా పెట్టని వాడు. వదిలేసి చక్కగా ప్రశాంతంగా ఉండేవాడు. సర్వారంభ అంటే ఎటువంటి ఆరంభాలైనా కానీ అనవసరమైనటువంటి ఆరంభాలు ఏమి కొత్తవి స్టార్ట్ చేయకుండా ఉండేవాడు. ఈ 6 లక్షణాలు పర్సనాలిటీ ఇలా ఉండాలి భక్తుడికి అంటూ మనకి ఈ శ్లోకంలో భగవానుడు చెప్పారు. వెరీ గుడ్, బ్రహ్మాండంగా నేర్చుకున్నావు. యూ విల్ గెట్ ఏ సర్టిఫికేట్ అండ్ మెడల్. ఓకే, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్ జాబ్, అవుట్ స్టాండింగ్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.